బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వందల వేల కోట్ల రూపాయలు అంటే ఒకనాడు అటుకులు బుక్కి ఉపవాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమాన్ని నడిపినని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా జమైనాయో తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కర కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. ఆయన ఎంత గర్వంగా చెప్పుకుంటుంటే బాజాప్తా వైట్ మనీ పెట్టి నేను హెలికాప్టర్ కొంటున్నా, బాజాప్తా వైట్ మనీ పెట్టి నేను ఏరోప్లేన్ కొంటున్నా, నా పార్టీ అకౌంట్లో వైట్ మనీ 835 కోట్ల రూపాయలు జమ అయి ఉన్నదని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది పైసలన్నీ కూడా ఎట్లొచ్చినాయి, ఎవరిచ్చిండ్రు? ఇవాళ మనం పోయి బయట నాకు ఇట్లా అప్పు పాలైనా నాకు కొంచెం సాయం చేయాలంటే 5,000 రూపాయలు సాయం చేసేవాళ్ళు లేరు ఇక్కడ. కానీ కేసీఆర్ మాత్రం ఇవాళ లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదన సంపాదించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ప్రజల గొంతుకై ఉన్న వాళ్ళను, ప్రజా పలుకుబడి ఉన్న వాళ్ళను, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళను, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళను లేకుండా చేయాలని చెప్పి అసెంబ్లీలో కుట్ర చేసి ఇవాళ 119 మంది శాసనసభ్యులు ఉంటే అందులో వాళ్ళ మిత్రపక్ష 7 మంది పోతే 112 మంది, 112 మందిలో 105 మంది శాసనసభ్యులు ఒకటే పార్టీగా ఉంటాడు చేసిందంటే ఇవాళ ఎట్లా ఎటుపోతుందో ఒక్కసారి చూడండి. ఒక హుజరాబాద్లో పెట్టిన ఖర్చు 600 కోట్లు, మునుగోడులో పెట్టిన కొట్టు 100 కోట్ల రూపాయలు. ఎంత బాధ అవుతుందంటే మరి అటానమస్ బాడీ అంటారు ఎలక్షన్ కమిషన్. ఒకనాడు శేషన్ గురించి మేము వినేది, శేషన్ ఉన్నాడు ఒక్కొక్కటి వణికిపోయేది. మరి అదే ఎలక్షన్ కమిషన్ ఇవాళ నా హుజరాబాద్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా కళ్ళప్పలిచ్చి చూసింది. బాజాప్తా ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మాకు ఇంకా 6,000 రూపాయలు రాలేదు, 10,000 రూపాయలు రాలేదని చెప్పి ధర్నాలు చేస్తుంటే కూడా వాళ్ళు నోరెళ్ళబెట్టి చూసిండ్రు. మునుగోడులో 2 గంటలకు 3 గంటలకు మాకు డబ్బులు రాలేదు, ఇంకా డబ్బులు వస్తేనే ఓట్లు వేస్తామని చెప్తే ఆ డబ్బులు తీసుకుపోయి కేసీఆర్ పార్టీ పంచుతూ ఉంటే మరి ఏం చేసిందో అర్థం కాలేదు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే 29 లక్షలు 30 లక్షల రూపాయలు మాత్రమే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఖర్చు పెట్టాలి, పార్లమెంట్ అయితే 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పి ఏ నిబంధన అయితే పెట్టిందో ఇవాళ ఆ చట్టం, ఆ అటానమస్ బాడీ ఇవాళ మొత్తం నిర్వీర్యం అయిపోయింది తెలంగాణలో. కేసీఆర్కు పోలీసులు కొమ్ము కాస్తున్నారు. బాజాప్తా పోలీసులే ఎస్కాట్ చేసి పోలీసు వాహనాలలో డబ్బులు తరలించకపోయి పోలీసుల సమక్షంలో పోలీసుల వలయాల మధ్య డబ్బులు పంచుతున్నా కూడా ఇవాళ ఆపే నాదులు లేడు. ఆక్రోశించడం తప్ప, బాధపడడం తప్ప, గుండెలు బాదుకోవడం తప్ప మరో మార్గం లేకుండా ఇలా ఈ పరిస్థితి దాపరించింది. మరి ఇలా ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకున్నాడు? పాపంగా నార్త్ ఇండియాలో యూపీలో కావచ్చు, నార్త్ ఈస్ట్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో 30-40 లక్షలకే ఓట్లు అయిపోతాయని చెప్పిండు. ఆ 30-40 లక్షలు కూడా ప్రజలే వచ్చి స్వచ్ఛందంగా డబ్బులతో కూడిన దండలు వేసి గెలిపిస్తారు, మాకే మిగులుతాయని చెప్తారు. మరి ఈయన హైదరాబాద్లో ఉన్న పేదల భూములను ఆక్రమించుకొని ధరణి లాంటి పాలసీ తెచ్చి లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని వాటిని అమ్ముకొని తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకుపోయి నార్త్ ఈస్ట్లో ఖర్చు పెట్టే ప్రయత్నం, తీసుకుపోయి నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నారు. ఇలా 100 కోట్ల రూపాయలు ఉంటే తప్ప 100 కోట్లు ఉంటే తప్ప అసెంబ్లీలో ఎన్నికల పోటీ చేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఎన్నడూ ఒకనాడు ఒక లిక్కర్ బాటిల్ ఇయ్యని వాళ్ళం, ఎన్నడూ కూడా ఒక 5 బిల్ల ఇచ్చి ఎన్నికల పోని వాళ్ళం కూడా లాస్ట్కు మమ్మల్ని పట్టుకొని ప్రజలు 6 సార్లు గెలిచిన తర్వాత 7వసారి 20 సంవత్సరాల తర్వాత నాలాంటి వాళ్ళు అన్న మాట ఏంటంటే, బిడ్డ కేసీఆర్ బాగా పైసలు ఖర్చు పెడుతుంది బిడ్డ, కేసీఆర్ దళిత బంధు ఇచ్చి మైసమ్మ గుళ్ళమే ప్రమాణం చేయించిన బిడ్డ, కేసీఆర్ గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చింది బిడ్డ, మరి నువ్వు ఆయన పువ్వు ఇచ్చినప్పుడు పత్రాన్ని ఇవ్వ బిడ్డ అని అన్నాను. కేసీఆర్ గారు పువ్వు ఇస్తున్నాడు బిడ్డ, నువ్వు పత్రాన్ని బిడ్డ, ధర్మాన్ని బతికించుకోవాలంటే నిన్ను మేము గెలిపించుకోవాలంటే
తప్పకుండా నువ్వు పత్రాన్ని ఇవ్వమని చెప్పి అడిగింది ఫస్ట్ టైం. నా 20 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల డిమాండ్ని, ప్రజల కోరికని, ప్రజల ధర్మాన్ని కాపాడుకునే క్రమాన్ని కాపాడమని చెప్పి నన్ను వేడుకున్న తీరు చూస్తుంటే బాధ అనిపించింది. ఇవాళ అంటే నాకే దుస్థితి పడితే ఇక బయట ఎట్లుంటుందో మేము ఒకసారి అర్థం చేసుకోండి. పైసలు లేకపోతే ఎన్నికలు లేవు. ఇవాళ సిగ్గుపడే అంశం లేదు. బాధ్యత చెప్తున్నాను ప్రజలు. ఆ పార్టీ మన మునుగోళ్ళు ఏమన్నారు, ఏ పార్టీ ఎక్కువ ఓట్లు ఇస్తుందో, ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తుందో ఆ పార్టీకే ఓటేద్దామని చెప్పింది. మీరు చూడండి, ఒక ఆయన 4,000 ఇచ్చిండు, ఒక ఆయన 3,000 ఇచ్చిండు అని చెప్పిండు. ఇవేం సీక్రెట్ అంశాలు కాదు. ఇది బాధ్యత ప్రజలు చెప్పిండు. పలానా 4,000 ఇచ్చిండు, పలానా 3,000 ఇచ్చిండు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఓట్లేద్దామనే పరిస్థితి వస్తే మరి సామాన్యుడు ఎట్లా నిలబడాలి? కొంచెం ఆలోచన చేయండి. తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజాస్వామికవాదులు, తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. మాలాంటి వాళ్ళం ఉంటాం, మాకెప్పుడు తెలియదు. ఇవాళ రోజువారీగా మేము నడపడమే కష్టంగా ఉంటుంది. మరి మాకు ఎక్కడ అక్రమంగా 100,000 కోట్ల రూపాయల సంపాదన లేదు. అలాంటి వాళ్ళకి రాజకీయాలు ఉండకూడదా? ప్రజలను నమ్ముకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, శ్రమను నమ్ముకున్న వాళ్ళు ఇక రాజకీయాలు ఉండద్దా? గీ దుర్నీతి, గీ చిల్లర సాంప్రదాయాన్ని దేశానికి రుద్దే ప్రయత్నంలో భాగమే ఇలా బీఆర్ఎస్ పార్టీ. నేను అంటున్నా, మీ తాత జాగీరా, నువ్వు తమిళనాడులో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, కర్ణాటకలో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, బెంగాల్లో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, యూపీ ఎన్నికల డబ్బులు పంపిస్తా అంటావు, బీహార్ ఎన్నికల డబ్బులు పంపిస్తా అంటావు, పంజాబ్ ఎన్నికల డబ్బులు పంపించిండు. రేపు ఎక్కడికి పోతుంది ఇది? ప్రజలారా ఆలోచన చేయరా మీరు? ఆంధ్రప్రదేశ్ పక్కకి ఉన్న ఆంధ్రప్రదేశ్ డబ్బులు పంపిస్తారు, ఆలోచన చేయరా ఇవన్నీ? రేపట ఏదో సచివాలయం ఇక్కడ దిక్కులో ఇక్కడ గవర్నర్కు పిలిచే సాంప్రదాయం లేదు, ఇక్కడ కనీసం ఇతర పార్టీలలో నువ్వు గౌరవించే సాంప్రదాయం లేదు. కానీ సచివాలయ ఓపెనింగ్కి, సెక్రటరీ ఓపెనింగ్ అట ఇద్దరు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వస్తారట, జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు వస్తారట, డిప్యూటీ సీఎం బీఆర్ వస్తారట. ఏం రిలేషన్షిప్ సింపుల్, అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చి, ప్లేన్లు పంపించి డబ్బు కొట్టించుకునే పద్ధతి. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మన ఖమ్మంలో సభ పెట్టలేవు, వాటికనే వచ్చిందా? డబ్బులు పెట్టి, బాధ్యత డబ్బులు పెట్టి సక్సెస్ చేసుకున్నాం. నేను తెలంగాణ ప్రజానీకానికి ఒక 10 రకాల నేను